నమస్తే తల్లి. నమస్తే. నమస్తే భయ్య. కంగ్రాట్స్ అమ్మా. కూర్చో కూర్చో. ఆ, ఎక్కడా జాబ్ ఇప్పుడు? నేను అచ్చింపేట మండలం కొండూరు సార్. కొండూరు వచ్చిందా? ఓకే ఓకే. ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? హిందీ సార్. నేను స్కూలింగ్ ఎక్కడ జరిగింది? స్కూలింగ్ మన క్రోసూర్ సార్, జెడ్పిహెచ్ఎస్. ఓకే ఓకే. 10th వరకు జెడ్పిహెచ్ఎస్ సార్. ఇంటర్ గురవై కాలేజ్ సార్. డిగ్రీ కూడా గురవై కాలేజ్ సార్. ఎక్కడ గురవై కాలేజీ? ఇక్కడ ఆహా, వేల్పూర్ సార్. అదే ఓకే ఓకే. ఎల్పి సెట్ రాశాను సార్. ఎల్పి సెట్ లో నాది 218 ర్యాంక్ సార్. ఓకే ఓకే. సో మంచి కాలేజ్ కోసం మౌన్గఢ్ వెళ్ళాను సార్. మండల బీఈడి చేశారా సార్? హెచ్పిటి సార్. హెచ్పిటియా? ఓకే ఓకే ఓకే. మండల బుద్ధ ప్రసాద్ గారి కాలేజ్ సార్ అది. అక్కడ 1 year చేశాను సార్. ఫస్ట్ అటెంప్ట్ ఇది మెగా డిఎస్సి? సార్ సెకండ్ అటెంప్ట్ సార్. సెకండ్ అటెంప్ట్. ఇంతకుముందు ఏ ఇయర్ లో అటెంప్ట్ చేశారు? 2018 అటెంప్ట్ చేశాను సార్. 18. 75 వచ్చాయి సార్. అయితే 79 కి కట్ ఆఫ్ ఉండటం వల్ల నాకు 4 మార్క్స్ మిస్ అయ్యాయి. 4 మార్క్స్ తో మిస్ అయ్యారు. అవును సార్. ఓకే ఓకే. అప్పటి నుంచి కంటిన్యూ ప్రిపేర్ అవుతున్నారా? 18 నుంచి కూడా అంటే ఇంకా స్కూల్స్ లో జాయిన్ అయ్యాను సార్. ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నారు, టీచింగ్? అవును సార్. ఓకే. 4 years. యాక్చువల్లీ 2019 నుంచి 2024 వరకు నా ప్రైమ్ టైం సార్. అంటే 24 నుంచి 29. యాక్చువల్ నా వయసు 30 సార్. ఆ 5 years ఇంకా ఆ రోజు డిఎస్సి 2019 సెప్టెంబర్ డిఎస్సి అన్నారు, దానికోసం చూశాను. తర్వాత 22 డిఎస్సి అన్నారు, ఆదం సురేష్ గారు అన్నారు. 19-24 మధ్యలో కనుక డిఎస్సి పెట్టుంటే అప్పుడే సెలెక్ట్ అయి ఉండేవాళ్ళు. అవును సార్. వాళ్ళు పెట్టలేదు సార్. మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్లాన్ చేసి ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీదే పెట్టారు సీఎం గారు. లోకేష్ గారు దాన్ని అమలుపరిచారు తూచా తప్పకుండా. వెంటనే ఇంకో మూడు డిఎస్సీలు కూడా ఉండబోతున్నాయి. అది తెలుసు కదా మీకు. మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కానీ వైసీపీ వాళ్ళు బురద చల్లుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధగా ఉంది. నీలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుంటే సంవత్సరాలు అసలు ఎటు పోకుండా అటు చదువుకొని చేసేసరికి ఇప్పుడేమో అట్లానే సార్ కొంచెం బాధ వస్తుంది. అదే 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 సార్ ఎప్పుడైతే ఏంది మీ అబ్బాయి డిఎస్సి అని రాశాడంటే ఏంది దాంట్లో అవుతాయి అంట అని నాకు తినడానికి పోయలేదు సార్. మా అబ్బాయికి ఉండటానికి ఇల్లు లేదు సార్. కానీ వాడు తిప్పలు వాడు కష్టపడి సంపాదించింది సార్. బాగా ఇబ్బంది పడి కష్టపడి సంపాదించింది సార్. తినటానికే లేదు, ఇంకా మనం కొనుక్కునే అవసరం లేదు సార్ అసలు మనకి. అదే 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 అవకతవకలు ఎక్కడా జరగలేదండి. తెలుగుదేశం పార్టీ అంటేనే క్లారిటీగా ఉంటది, ట్రాన్స్పరెన్సీగా ఉంటది. ఎక్కడా కూడా అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. ఒక డిఎస్సీఏ కాదు, ఎటువంటి వ్యవస్థల్లో కూడా ఎక్కడా జరగడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు ఏదో బురదలుతారు, కావాలని బురదలుతున్నారు. మీలాంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతింటే దాదాపు 16,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే 16,000 మంది కుటుంబాలు ఇంటూ 4 వేసుకుంటే దగ్గరగా 60,000 మంది 60,000 మంది సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి దీనివల్ల. ఇప్పుడు నీలాంటి ఇప్పుడు మీ అబ్బాయిని ఏదన్నా ఏదంటే ఇప్పుడు మీ కుటుంబంలో 3 రోజులు 6 ఉన్నారు, 6 మనోభావాలు దెబ్బతింటాయిగా. అట్లా ప్రతి కుటుంబంలో ఇప్పుడే వేరే దగ్గరికి వెళ్ళి వచ్చాను. అతను కూడా నీ ఫ్రెండ్ అని చెప్పాడు, కలిసి చదువుకున్నాం అని చెప్పారు. ఆయన కూడా వాళ్ళ కుటుంబంలో 8 మంది ఉన్నారు. అట్లా కుటుంబానికి ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతింటాయి ఇటువంటివి. అందుకని మనోధైర్యం కలిగించడం కోసం లోకేష్ గారు మీకు అండగా ఉంటారు. మీకు మాలాంటి వాళ్ళు కూడా మీకు ఎప్పుడు మేము అండగా ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదే 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 ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము వస్తే క్యాన్సిల్ చేస్తాం. ఏంది క్యాన్సిల్ చేసేది? ఇప్పుడు 16,000 మంది ఉద్యోగాలు ఇస్తే ఎట్లా క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఆ రాజ్యాంగం సరిగ్గా తెలిసి మాట్లాడే మాటలు అవన్నీ ఎక్కడ అవకతవకలు జరగవు. మన ప్రభుత్వంలో అట్లా జరిగేది కాదు. సంతోషంగా హ్యాపీగా ఉండండి. మీరు మ్యారేజ్ అయిందా? చేసుకోలేదా ఇంకా? జాబ్ కోసం వెయిట్ చేశాడా? మీ నాన్నగారు ఏం చేసేవాడు? లేరా ఇప్పుడు? మదర్ కూడా లేరా? ఎన్నాళ్ళు ఉంది? అమ్మగారు 2011లో పోయారు. నాన్నగారు 2025 జనవరిలో.
నీ ఉద్యోగం రావడం చూడకుండా వెళ్ళారు పాపం. అవును సార్. ఆ? చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆ. అబ్బాయి అవనిగడ్డ వెళ్ళకుండా ఇక్కడే చదువుకున్నాడండి. ఈ మాటలు అంటుంటే సార్ 7 సంవత్సరాలు సార్ తినక ఫుడ్ పడి పడక కడుపులు నొప్పి వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఉమ్. తినడానికి కూడా సరిగా ఉండేది కదా సార్. కానీ ఉద్యోగం వస్తే మన మన భవిష్యత్తు మారిపోయింది, మన తర్వాత జనరేషన్స్ బాగుంటాయి. అవునవును. చాలా కష్టపడ్డాను సార్. అసలు అవును. అంత కష్టపడి చదివిన దానికి ఒక విలువ ఇవ్వాలి సార్. కష్టపడి వచ్చాం సార్. మేము పాపం చేశాం సార్. మా మీద సత్యం వచ్చింది సార్. అది కరెక్టే కాదు సార్. అది చాలా తప్పు. అవును. అది విమర్శించండి కానీ మమ్మల్ని అదే 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 అదే. మేము లేని వాళ్ళం సార్. మా దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ₹1 లేదు. నా దగ్గర ₹1000 కావాలంటే నేను అన్నని అడగాలి, పెద్ద ఎవరో వాళ్ళని అడగాలి. అదే 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 అదే. అలాంటి పోస్ట్ అట్టకుంటాను సార్. అసలు నేను అదే 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 అదే. జాబ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటున్నాను సార్. అదే 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 అదే. సార్ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే అదే అదే అదే. ఇబ్బంది లేదు, కొంచెం మనకి ఒక మీకు ఆ మనోధైర్యం కోసమే మేము వచ్చాం. అదే సార్. మీకు ఎటువంటి ఇది ఉండదు. మీరు దాని గురించి సంతోషంగా ఉండండి. ఉద్యోగం వచ్చిన సంతోషం ఎట్లా ఉండారో అంతే సంతోషంగా ఉండండి. మీ తమ్ముడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, ఒక ఇంట్లో చేయండి. ఓకే బ్రదరు. ప్రస్తుతం మనం కామేష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాం. పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు గ్రామం చెందిన వ్యక్తి. వారు 3 అన్నదమ్ములు. వారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి 2018లో అటెంప్ట్ చేసి 4 మార్కులతో సాధించలేకపోయారు తేడాతోటి. కానీ 19-24 మధ్యలో ఒకసారైనా డిఎస్సి పడిద్దేమో అనే ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలని అడియాశలని 2024లో కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు రావటం, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి పెట్టడం, వారి ఆశలు చిగురించినాయి. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ రాయటం, మంచి జాబ్ పొందడం వారు చాలా సంతోషంగా భావిస్తున్నారు. వారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ 2 అన్నదమ్ములు, వాళ్ళ వదినలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇతనికి ఉద్యోగం రావటం కోసం. ఇతను ఈ రోజు వరకు మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఆ ఉద్యోగం కోసం పట్టువదలను విక్రమార్కులాగా ప్రయత్నం చేసి అది సాధించుకున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ బ్రదరు. ఓకే అమ్మా, ఉంటా తల్లి. ఓకే ఓకే అండి. ఓకే ఓకే అమ్మా. ఓకే.